శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 18, 2026. ఈనాటి పర్వం మంగళగౌరి వ్రతం ప్రారంభం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, తిథి షష్ఠి, సాయంత్రం 5:50 వరకు, ఉపరి సప్తమి, వారం మంగళవారం, నక్షత్రం స్వాతి, పూర్తిగా రోజంతా రాత్రితో సహా ఉన్నది. యోగం శుక్ల, రాత్రి 3:23 వరకు, ఉపరి బ్రహ్మ. కరణం తైతుల, సాయంత్రం 5:50 వరకు, ఉపరి గరజి, పూర్తిగా రాత్రంతా ఉన్నది. సాధారణ శుభ సమయాలు: ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 9:19 నుండి 11:02 వరకు. అభిజిత్ కాలం పగలు 11:46 నుండి 12:36 వరకు. వర్జం ఉదయం 11 గంటల నుండి 12:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు. తిరిగి రాత్రి 11:03 నుండి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:21 నుండి 4:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 9:02 నుండి 10:36 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 5:52 నుండి 8:24 వరకు. సంగమకాలం ఉదయం 8:24 నుండి 10:55 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:55 నుండి 1:27 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:27 నుండి 3:59 వరకు. ఆబ్దిక తిథి శ్రావణ శుద్ధ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 3:59 నుండి 6:30 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:30 నుండి 8:47 వరకు. రాత్రికాలం రాత్రి 8:47 నుండి 11:49 వరకు. నిశీధి కాలం రాత్రి 11:49 నుండి 12:34 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:07 వరకు. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 విజయవాడలో. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6 గంటలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:40 సూర్యరాశి సింహం, చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలాలు. మేషరాశి, కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృషభ రాశి, స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది. మిథున రాశి, చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కర్కాటక రాశి, ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో
శ్రమపడ్డ ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. సింహరాశి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంట బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకొని వివాహ విషయమై చర్చలు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తులారాశి ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. వృశ్చిక రాశి శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ధనుస్సు రాశి బంధుమిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మకర రాశి వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. కుంభరాశి ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున్న శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. మీనరాశి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.